బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీకి మరో షాక్ తగిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాజీనామాకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది ఎంపీ. అవును, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నట్టుగా తెలుస్తోంది. వైసీపీకి రాజీనామా చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. తన కుమారుడు రాఘవ్కి నెల్లూరు ఎంపీ టికెట్ అడిగారు మాగుంట. టికెట్ ఇవ్వకపోతే టీడీపీలో చేరే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది మాగుంట. భవిష్యత్తు కార్యాచరణపై ఇప్పటికే కుటుంబ సభ్యులతో ఆయన మంతనాలు జరిపినట్టుగా తెలుస్తోంది. 1-2 రోజుల్లో కీలక నిర్ణయం వెల్లడించే అవకాశం కూడా ఉంది. తన కుమారుడి టికెట్ విషయంలో బాలినేనితో జరిపారు చర్చలు, అవి విఫలమైనట్టుగా తెలుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్లు నిరాకరించడంతో పార్టీకి దూరం అవబోతున్నట్టుగా తెలుస్తోంది కీలక నేతలు. మరేంటి, ఏం చేయబోతున్నారు, డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, మాగుంట శ్రీనివాసులు వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారా? ఎస్ నితిన్, మొత్తం మీద అయితే వైసీపీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. జస్ట్ ఇప్పుడే మనం ఒక షాకును చూసాం. కాపు రామచంద్రారెడ్డి వైసీపీకి సంబంధించిన చాలా కీలక నేతగా ఉన్న వ్యక్తి. పార్టీ ప్రారంభం రోజు నుంచి కూడా అతను జగన్ వెంటనే ఉన్నాడు. ఆ వ్యక్తి నేరుగా ఆర్టీవీతో మాట్లాడుతూ జగన్ ఇంటిని చూస్తూ నీకు నమస్కారం స్వామి అని చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే అటువంటి పరిస్థితులు వైసీపీలో చోటు చేసుకున్నాయి. మరో పెద్ద షాక్ జగలబోతుంది జగన్కి. ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆయన కూడా షాక్ ఇవ్వబోతున్నారంటే అవుననే చెప్తున్నాయి ఆయన అర్చన వర్గాలు. కంప్లీట్గా ఆయన అర్చనలతో ఉదయం నుంచి కూడా ఆర్టీవీ మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఫోన్ స్పందించట్లేదు. కానీ ఆయన అనుచరులు మాత్రం క్లియర్గా చెప్తున్నాం, మేము వైసీపీని వదులుతున్నాం. దీంట్లో ఇప్పటికే మా కుటుంబ సభ్యులతో అందరితో కూడా చర్చలు జరుపుతున్నాం. హైదరాబాద్లో చర్చలు జరిగాయి. అతని కుమారుడైన రాఘవరెడ్డిని, మాగుంట రాఘవరెడ్డిని నెల్లూరు ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఒక్కసారిగా వ్యవహారం పూర్తిగా మారిపోతుంది. వైసీపీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు పూర్తిగా కూడా పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. ప్రత్యేకంగా దండాలు పెడుతున్నారు. అటువంటి పరిస్థితి వైసీపీ ఎందుకు తెచ్చుకుంటే పార్టీలో ఉన్న ఈక్వేషన్స్, పార్టీలో ఉన్న నేతలు కావచ్చు, అక్కడ వ్యవహరిస్తున్న శైలి కావచ్చు. ఒక వ్యక్తికి ఒక సిట్టింగ్ సీట్ అయినప్పుడు కొంత అక్కడ అంటే ఆ వ్యవహరించే తీరు, అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డో లేకపోతే ఇంకో వ్యక్తితో కొంతమంది సీనియర్లో కూర్చొని ఆ వ్యవహారాన్ని సద్దుమణిగేటట్టుగా చేయాలి. కానీ అక్కడ వ్యవహరిస్తున్న తీరు వాళ్ళకి నచ్చట్లేదు. సో నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు జగన్మోహన్ రెడ్డి ముందు కూర్చొని వెయిట్ చేస్తే ఇప్పుడు వరకు కూడా ఆయన అపాయింట్మెంట్ తగ్గలేదు. నేను ఎందుకు ఈ పార్టీలో ఉండాలని చెప్పి ఎమ్మెల్యే వెళ్ళిపోయిన కాపు రామచంద్రారెడ్డి వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఇప్పుడు చూసుకుంటే ఎంపీ విషయంలో కూడా మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా నేను ఉండను బాబు, నా వల్ల కాదు, నేను వేగలేను అని చెప్తున్నారు. తన కుటుంబ సభ్యులు కొంత ఒప్పించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా లేదు, నేను ఉండలేను అని చెప్తున్నట్టుగానే ఒక సమాచారం ఉంటుంది. అర్చన వర్గాలు పూర్తిగా కూడా ఒంగోలు నుంచి కాదు, ఈసారి నెల్లూరు తెలుగుదేశం ఎంపీ అభ్యర్థిగా తాను కానీ తన కుమారుడు కానీ రంగంలో దించబోతున్నారు అనేది చాలా స్పష్టంగా అవుతుంది. బహుశా 1-2 రోజుల్లోనే ఈ అంశాన్ని చాలా స్పష్టంగా బయటకి తేల్చబోతున్నారు. వైసీపీలో జరుగుతున్న వరుస పరిణామాలు నిజంగా వైసీపీలో ఉన్న సీనియర్ నేతలందరూ కూడా షాక్ను గురి చేస్తున్నాయి. ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నారు, ఎందుకు జరుగుతోంది, మాలో తప్పు జరుగుతుందా, వ్యవహరిస్తులో చెప్తుందా, టికెట్ మార్పు చెప్పడంలో వ్యవహరిస్తున్న తీరులో ఏదైనా తప్పు ఉందా, ఈ అంశాలన్నీ కూడా చాలా ప్రత్యేకంగా ప్రతి ఒక్క వైసీపీ ఎమ్మెల్యే, వైసీపీ కార్యకర్త చర్చించుకుంటున్న నేపథ్యం అయితే చాలా స్పష్టంగా చూస్తున్నాం. చాలా మంది మాట్లాడుతున్నప్పుడు కూడా, పరిచయాలు ఉన్న వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఇదే ఘోష, ఇదే బాధని వెలగక్కుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా చూస్తున్నాం. సో ఎంపీ ఓకే, ఇక రాజకీయాలు వాళ్ళ పక్కన పెడితే, ఆ వ్యవహార శైలి పక్కన పెడితే ఎంపీ ఎందుకు పార్టీని వెడుతున్నారు అనే అంశం మీద కూడా చాలా కాలంగా మాగుంట శ్రీనివాసులరెడ్డి వ్యవహార శైలి కొంత పార్టీకి అంటున్నట్టుగానే వ్యవహరిస్తూ కనపడిస్తున్న నేపథ్యం అయితే మనం చూసాం. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు కావచ్చు, అక్కడ పరిస్థితులు కావచ్చు, అక్కడ కొంతమంది నేతలు వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీకి సంబంధించిన వ్యవహారం కావచ్చు, వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు తనను చాలా బాధించాయని చెప్పి ఆయన చాలా బాహాటంగానే చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి. అయితే ఎక్కడ కూడా ఆయన ఎప్పుడు కాంట్రవర్సీగా మాట్లాడిన పరిస్థితి అయితే లేదు, బాహాటంగా చెప్పిన లేదు. ఆయన సన్నిహితుల దగ్గర కావచ్చు, లేదు మనలాంటి వాళ్ళు మిత్రులు ఫోన్ చేసినప్పుడు కావచ్చు, ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తే నిజంగా ఇటువంటి పరిస్థితుల్లో నేనున్నాను అని చెప్పి బాధపడుతున్న సందర్భాలు కూడా చాలాసార్లు జరిగాయి. సో ఏదేమైనా ఆయన జనవరి 1వ తారీఖున ఆయన ఒంగోలులోనే తన బంధువులు, తన మిత్రులందరినీ కూడా
పిలుచుకొని అక్కడ ఒక చిన్న గెట్ టుగెదర్ లాంటిది కూడా ఆయన ఏర్పాటు చేసిన పరిస్థితి. ఆ రోజే అతను కొన్ని లీకులు ఇచ్చారు. తర్వాత నిన్న మొన్న హైదరాబాద్లో ఉన్నారు, ఈ రోజు కూడా హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో తన కుటుంబ సభ్యులతో అందరితో కూడా ఆయన మాట్లాడుకున్నట్టుగా చెప్తున్నారు. ఆయన అంచనాగణం పూర్తిగా ఒకటే చెప్తుంది, మా పెద్ద ఆయన అంటే మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీని వీడబోతున్నారని. నిజంగా ఇది జరగకపోతే మాత్రం పార్టీకి చాలా వరకు ఒక పెద్ద నష్టాన్ని జరిగే పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉండే మాగుంట శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తి కూడా ఈరోజు పార్టీని వీడుతున్నాడు అంటే అది నిజంగానే పార్టీలో ఉన్న లోపమా, లేదు వస్తున్న రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిపోర్ట్స్కి సంబంధించి వ్యవహారం జరుగుతుంది. నిజంగానే ఈ రిపోర్ట్స్ మొత్తం కూడా చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి రిపోర్ట్స్ అందిస్తున్నారు. ఆ రిపోర్ట్స్ను బేస్ చేసుకుని ముఖ్యమంత్రి గారు ఈ మొత్తాన్ని స్థానచలనం జరుగుతోంది అనేది ఒక వ్యవహారం అయితే బయట ఎమ్మెల్యేలు కావచ్చు, తర్వాత మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇదే బాహాటంగా చెప్తున్నారు. అయితే మీడియా ముందు ఎవరు ఈ వ్యవహారాన్ని మాట్లాడటం లేదు కాదు, నేరుగా మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఒక రిపోర్ట్ వచ్చింది, చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏదో రిపోర్ట్ ఇస్తున్నాడట, ఆ రిపోర్ట్ను బేస్ చేసుకుని ఈ కథ అంతా నడుస్తోంది. మరి ఏ రిపోర్ట్స్ ఇస్తున్నారో, మరి ఎవరు ఈ రిపోర్ట్స్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు అని. ఓకే, స్ట్రాటజీస్లో చాలా మార్పులు చేర్పులు ఉంటాయి, ఒక్కొక్కసారి కొన్ని విషయాలు ఉంటాయి, కొన్ని ఉండకపోవచ్చు, ఈ అంశాన్ని కూడా వేరుగా ఉండొచ్చు. కానీ ఇంత దూరం ఎందుకు ఈ వ్యవహారం నడుస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీని అంటే వైసీపీని పార్టీని నమ్ముకొని వచ్చిన వాళ్ళు వైసీపీ పార్టీలో చాలా కాలంగా ఉన్న ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇదే బాధపడుతూ ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. చూడాలి ఫర్దర్గా ఏం జరగబోతుంది. రాబోయే రోజుల్లో కూడా ఇంకొన్ని భారీ షాకులు జరగబోతున్నాయి, తగలబోతున్నాయి అనే అంశం అయితే బయటికి వినపడుతుంది. మరి ఈ అంశాన్ని ఇంతటితో ఫుల్ స్టాప్ చేసి వీటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారా, సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారా, మరి ఏం చేస్తారో వైసీపీకి అయితే వేచి చూడాలి. బట్ ఈ వ్యవహారం అయితే చాలా సీరియస్గానే మనకి అర్థమవుతుంది. పార్టీలో కొంత లుకలకలు స్టార్ట్ అయ్యాయి, పెద్ద ఎత్తున కూడా పార్టీ మీద అసంతృప్తి జరుగుతోందనే చర్చ అయితే జరుగుతోంది. ఇప్పటికే కందుకూరుకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఇదే చర్చ జరుగుతుంది. మహేదర్ రెడ్డి వ్యవహారంలో కూడా ఆయన్ని కూడా కొంత ఇరిటేట్ చేస్తున్నారు అనే ఒక చర్చ జరుగుతుంది. ఐపాక్ టీమ్స్ కావచ్చు, కొంతమంది టీమ్స్ కావచ్చు. కానీ ఆయన మాత్రం కొంత ఈరోజు ఉదయం జరిగిన వరుసగా 2-3 మీటింగ్లో చాలా బాహాటంగానే చెప్తున్నారు. తన కుర్చీ ఎవరో మార్చబోతున్నారు అని కొన్ని వార్తలు రాస్తున్నారు, కానీ అవన్నీ కూడా లేదు. ఇప్పుడు తన కుర్చీ తన దగ్గరికే ఉంది, ఇబ్బంది ఏమి లేదు అని చెప్పి ఆయన కవర్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇంటర్నల్గా కొంత వ్యవహారాల్లో మాత్రం చాలామంది అసంతృప్తితో ఉన్న మాట వాస్తవం అనేది మనకి కనపడుతున్న దృశ్యం. ఇప్పుడు పూర్తిగా ఓవరాల్గా చూసుకుంటే మాత్రం కొంత పార్టీని డ్యామేజ్ జరుగుతున్న నేపథ్యంలో మరి ఈ తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం పార్టీ చేపడుతుందా లేదా, రంగంలోకి జగన్మోహన్ రెడ్డి దిగి వ్యవహారాన్ని అంతా కూడా క్లోజ్ చేస్తారా లేదా అనేది చాలా మంది జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేలోపే జరగాల్సిన డ్యామేజ్ జరిగే సందర్భం ఇక్కడ అటువంటి సిచ్యువేషన్ ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అంతకన్నా ముందే ఎవరైతే అసంతృప్తి నేతలు ఉన్నారో, ముఖ్యంగా మాగుంట శ్రీనివాస్ గురించి మాట్లాడుకుంటే నేరుగా జగన్మోహన్ రెడ్డితో కలిసి మాట్లాడి చర్చలు జరిపి ఈ అంశాన్ని కొలికి తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేసే ప్రయత్నం చేశారా గతంలో? ఎందుకంటే ఇటువంటి ప్రయత్నం జరిగింది. ఎస్ ఎందుకంటే గతంలో కూడా కొన్ని విషయాలు ఇదే వ్యవహారం మీద నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత ఆయన్ని నేరుగా పిలిపించారు. జగన్మోహన్ రెడ్డి నేరుగా కూర్చున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పారు, ఇది అన్న పరిస్థితి ఈ యాంగిల్లో ఇక్కడ ఇవన్నీ కూడా మార్చదలుచుకోలేదు, మనకి పాజిటివ్గా ఉందని చెప్పారు. చివరికి ఆయన ఒప్పుకున్నారు. సో ఇప్పుడు అటువంటి పరిస్థితులు కొన్ని జరిగినప్పుడు కొంత నాయకుడు కావచ్చు, నాయకుడికి ఉన్న వ్యవహారం కావచ్చు, అవన్నీ కూడా కొంత సెట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ అటువంటి లేనప్పుడు మాత్రం కొంత ఇబ్బంది జరిగే పరిస్థితి అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా జరుగుతున్న సీన్లో మాత్రం ఖచ్చితంగా పార్టీకి సంబంధించిన వ్యవహారంలో ఎక్కడో ఒక దగ్గర ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే పార్టీకి పెద్ద నష్టం జరగబోయే పరిస్థితి ఉందనేది అభిమానులు చెప్తున్నారు, ఆయన కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. సో ఈ వ్యవహారాన్ని ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ చేయాల్సిన బాధ్యత అయితే ఉంది అనేది చెప్తున్నారు. కానీ ఇప్పటికీ రేపు జరగబోయే నిజంగానే మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్తారా, లేదు పార్టీలోనే కొనసాగుతారా, ఈ అంశాన్ని పక్కన పెడితే కానీ ఆయన వర్గీయులు మాత్రం పెద్ద ఎత్తున ఒంగోలులో చర్చనీయాంశంగా మారుతుంది, ఒకవైపు నెల్లూరులో చర్చనీయాంశంగా మారింది ఈ వ్యవహారాలన్నీ కూడా. అయితే టీడీపీ చాలా తెలివిగా ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. చాలా క్లారిటీగా టీడీపీ ఇప్పటి వరకు ఒక్క క్యాండిడేట్, కానీ టీడీపీకి ఇప్పుడు కేసినేని నాని బ్రదర్స్ వ్యవహారంలో కొంత తలనొప్పి ఎదురైనప్పటికీ కూడా కానీ దాన్ని సరిదిద్దే ప్రయత్నాలు చేసేస్తుంది. సో అక్కడ
అక్కడికి కేసీఆర్ నాని దగ్గరికి ఆలపాటి లాంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే రామ్ లాంటి వ్యక్తులు కొంత సీనియర్ నేతల్ని అక్కడికి పంపించి ఆయన బుజ్జుగుంచే ప్రయత్నం అయితే చేసింది. సో అటువంటి ప్రయత్నాలు ఇక్కడ జరగట్లేదు అనేది టీడీపీలో కొంత, అంటే వైసీపీలో కొంత చర్చ అయితే బలంగా జరుగుతుంది. కొంతమంది సీనియర్ నేతలు కూడా ఇదే చర్చ జరుగుతుంది. కానీ ఒంటెత్తు పొగడుగా వ్యవహారం నడుస్తోంది అనేది కొంత పార్టీలో జరుగుతుంది. ప్రతిసారి కూడా గతంలో కూడా ఎన్నికల ముందు ఇట్లాంటి సర్వసాధారణమైన అనుకుంటే కుదరదు. ఇప్పుడున్న పరిస్థితులు ప్రతిసారి ఒకటిగా ఉండదు. ఎప్పటికప్పుడు రాజకీయాలు మారుతుంటే, పరిస్థితులు మారుతుంటే వాటన్నింటినీ కొంత సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి వైసీపీ ఇప్పుడు ఏం చేయబోతుంది, రేపు జరగబోతున్న వరుసగా కొన్ని సమాచారం వాళ్ళకు కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, ఏం జరగబోతుందో తెలుసు, అక్కడ ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో తెలుసు. అటువంటి వ్యవస్థలో ఖచ్చితంగా మార్పులన్నీ తప్పులు ఉన్నప్పుడు కొన్ని సరిదిద్దుకోవడం, కొంత సెట్ చేసుకోవడం, ఓవర్కమ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఆ దిశగా మరి వైసీపీ చేస్తుందా లేదనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది సచిన్. రైట్ కృష్ణమోహన్, మీరు ఒక్కసారి లైన్లో ఉండండి, విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మాగుంట శ్రీనివాసులకి సంబంధించి ఆయన పార్టీని వీడుతున్న విజువల్స్ మరి కాసేపట్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. అయితే నెల్లూరు ఎంపీ టికెట్ అడిగారు తన కుమారుడికి రాఘవ్కి. అయితే ఆ నేపథ్యంలోనే ఆయన కాస్త అలిగినట్టుగా తెలుస్తోంది. కాపు రామచంద్రారెడ్డి రిజిగ్నేషన్కి సంబంధించి విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఒక్కసారి మాగుంట శ్రీనివాసులకి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. మాగుంట శ్రీనివాసులు ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేశారు, గుడ్ బై చెప్పబోతున్నారు, ఇన్ఫాక్ట్ గుడ్ బై చెప్పబోతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మరో షాక్ తగులుందా అంటే కనుక దాదాపు అవుననే సమాధానం వినిపిస్తోంది. రాజీనామాకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వైసీపీకి రాజీనామా చేస్తారంటే చాలా జోరుగా ప్రచారం జరుగుతోంది. తన కుమారుడు రాఘవ్కి నెల్లూరు ఎంపీ టికెట్ అడిగినట్టుగా తెలుస్తోంది. మాగుంట టికెట్ ఇవ్వకపోతే కనుక టీడీపీలో చేరే ఆలోచనలు మాగుంట ఉన్నట్టుగా తెలుస్తుంది. భవిష్యత్ కార్యాచరణపై ఇప్పటికే కుటుంబ సభ్యులతో మాగుంట చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కాపు రామచంద్రారెడ్డి వైసీపీ గుడ్ బై చెప్పేశారు. ఇంకా వైసీపీలో ఉండేదే లేదంటూ కూడా ఆయన తెగేసి చెప్పిన పరిస్థితి. ఇటు మాగుంట శ్రీనివాసులకు సంబంధించి కూడా ఆయన పార్టీని వీడబోతున్నారనే ప్రచారం చాలా జోరుగా జరుగుతోంది. సో ఏం జరగబోతుందనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. రైట్, ఒక్కసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, ఏంటి వరుస రాజీనామాలకు ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడడం వెనుక కారణం ఏంటి? వైసీపీలో అంతర్గతంగా ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది? ఎస్, ఖచ్చితంగా ఇప్పుడు మనం ఇందాక చూసినట్టుగా కాపు రామచంద్రారెడ్డి లాంటి వ్యక్తి స్వయంగా వచ్చి ఆయన నేను ఇక మీతో ఉండలేను స్వామి, మీకు ఒక దండం పెడతాను, ఒక సెల్యూట్ పెడతాను అని చెప్పిన తర్వాత ఎవడో సర్వేలు చూపించారంట. ఆ సర్వేలను చూసి నన్ను లేదంటున్నారు. ఉదయం నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నేను ఉదయం నుంచి సీఎంని అపాయింట్మెంట్ కోసం కోరుకుంటున్నాను, కనీసం మాకు ఎవరు చెప్పట్లేదు, సజ్జల మాకు టికెట్ ఇవ్వడం లేదు అని చెప్పారు. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేము స్వతంత్రంగా అయితే ఒకటే చెప్పారు, నేను అవసరమైతే స్వతంత్రంగా పోటీ చేస్తాను, మా జీవితాలన్నీ కూడా సర్వనాశనం అయిపోయాయి, నమ్మి మోసపోయామంటూ క్యాంప్ ఆఫీస్ దగ్గర ఆయన నిజంగానే క్యాంప్ ఆఫీస్ కార్యాలయానికి, ముఖ్యమంత్రి నివాసానికి ఒక సెల్యూట్ చేసిన పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తున్నాం. మా ఇంట్లో ఎక్కడ చూసినా కూడా జగన్ ఫోటోలు, రాజశేఖర రెడ్డి ఫోటోలతోనే ఉండేవి. కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నేను ఏమీ మాట్లాడలేని చెప్పి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన ఇంటర్వ్యూలో కూడా ఆయన అదే ప్రయత్నం చేశారు. ఈ ఆర్టీవీ ఇచ్చిన రాజేష్ చేసిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా, చాలా ఓపెన్గా అతను తన బాధను వెలుగొట్టుకునే ప్రయత్నం చేశారు. ఆక్రోషంతో ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి. ఫర్దర్గా ఒక మాట మాట్లాడండి అన్న కూడా అసలు వాళ్ళ పేర్లు ఎత్తడానికే నాకు ఇష్టం లేదు అని చెప్పి రాజేష్తో ఆయన మాట్లాడిన ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్గా చూసిన మన ఇంటర్వ్యూలో మనం చూస్తున్నాం. సో ఒక దశగా ఆయన క్లియర్గా చెప్పారు, నేను ఇక వాళ్ళ పేర్లు ఎత్తడానికి కూడా నాకు ఇష్టం లేదని చెప్పి కాపు రామచంద్రారెడ్డి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రాయదుర్గం నుంచి, కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్గా నేను నా భార్య పోటీ చేస్తామని ఒక శపథం కూడా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం సచిన్. సో ఇవన్నీ సిచ్యువేషన్స్ అంటే ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు దాన్ని హ్యాండిలింగ్ ప్రాపర్గా చేయకపోతే ఇటువంటి రియాక్షన్సే వస్తాయి. రాజకీయాల్లో 1-2 ఉంటాయి, కొందరికి కొత్త పెద్ద లీడర్స్ కావాలంటే ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డి కూడా చాలా సీనియర్గా వైసీపీ పార్టీని నమ్ముకొని చాలా కాలంగా ఆయనతోనే ఉన్నారు. ఆయన కష్టకాలంలో కూడా కాపు రామచంద్రారెడ్డి నిలబడ్డారు.
సో అటువంటి వ్యక్తికే ఇటువంటి ఇష్యూస్ జరిగినప్పుడు వాళ్ళకి కొంత బాధ జరగడం అనేది సహజంగానే కనబడుతుంది. సో కానీ ఈ వ్యవహారాన్ని అంతా కూడా కొంత నడపగలగాలి, కొంత వ్యవహారాన్ని చేయగలిగినప్పుడు దీన్ని ఎలా ఫోకస్ చేయాలి, ముందుకు వెళ్ళాలి అనే చర్చ అక్కడ ఉన్న పార్టీలో ఉన్న పెద్దలు కావచ్చు, పార్టీకి సంబంధించిన వ్యవహారాలు చూసే వ్యక్తులు కావచ్చు, దీన్ని హ్యాండిల్ చేయాలి. అంటే క్రిటికల్ వచ్చినప్పుడు ఆ క్రిటికల్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఒక వ్యక్తి అభ్యర్థిని పార్టీ అంటే టికెట్ ఇవ్వకపోవచ్చు, దాంట్లో 100 ఈక్వేషన్స్ ఉంటాయి. ఏదైనా సరే గెలుపే ఒక వ్యక్తికి గెలుపు గుర్రాలకే చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ గెలుపు గుర్రాలని మార్చాలనుకుంటున్నప్పుడు లేదా కొత్త గుర్రాలను తెచ్చి పెట్టాలనుకుంటున్నప్పుడు దానికి చెప్పే ఒక ప్రాసెస్ ఉంటుంది, దాన్ని హ్యాండిల్ చేసేది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ హ్యాండిల్ ప్రాపర్గా చేయనప్పుడే ఇటువంటి రియాక్షన్స్ వస్తుంటాయి. ఇది పార్టీలో చూసిన వాళ్ళకి కావచ్చు, కొంత మిగతా వాళ్ళందరూ కూడా కొంత బాధ కలిగించే అంశంగానే మారుతుంది సత్యన్. అందుకే ఎప్పుడైనా కొంత సీనియర్స్ని ఈ వ్యవహారంలో కాపు రామచంద్రారెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్తున్నప్పుడు ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఒక్కసారి ఆ రియాక్షన్ చూసే ప్రయత్నం చేద్దాం. కాపు రామచంద్రారెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు, వైసీపీకి గుడ్ బై చెప్తున్న విజువల్స్. ఒకసారి ఆయన మాట్లాడు చూద్దాం. ఆయన మాట్లాడు చూద్దాం. సెల్యూట్ కొడతా ఉన్నాను. దయచేసి ఇంకా అవసరం లేదు నాకు. ఇంకా వాళ్ళ పేరు నేను ఇంక వాళ్ళ పేరు చెప్పదలుచుకోలేదు. సార్ కళ్యాణ్ దుర్గం రాజదుర్గం నుంచి పోటీలో గుడ్ బై చెప్తున్నాను. ఒక సెల్యూట్ కొడతా ఉన్నాను. రైట్, అది నేను గుడ్ బై చెప్తున్నాను, సెల్యూట్ చేస్తున్నానంటూ కూడా కాపు రామచంద్రారెడ్డి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ, ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు ఆయన. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఈ విజువల్ ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ విజువల్ కనిపిస్తుందనే చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ ఆయన ఒక మాట అనడం జరిగింది, ఆ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు అంటూ కూడా. మా ప్రతినిధి రాజేష్ ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ఆయన సెల్యూట్ చేసేశారు. ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కృష్ణమోహన్, ఎంత ఫ్రస్ట్రేషన్ కావచ్చు, లేకపోతే బహుశా ఆ పదం రాంగ్ అయింటే కనుక ఎంత ఇబ్బంది పడుంటే అటువంటి మాటలు వస్తాయనుకోవాలి. ఏంటి తిరిగి జగన్మోహన్ రెడ్డి ఏమైనా వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం జరుగుతుందా, లేకపోతే చేసే ప్రయత్నాలు జరుగుతాయి అనుకోవచ్చా? అంటే బేసిక్గా సచిన్, మనం ఒకసారి ఈ వ్యవహారంలోకి వెళ్ళే ముందు అంటే ఇప్పుడు ఈ విజువల్ రాజేష్ మాట్లాడిన ఇంటర్వ్యూ ఏదైతే ఉందో, ఇదే ఇంటర్వ్యూని ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న అన్ని ప్రముఖ ఛానళ్ళన్నీ కూడా మన ఆర్టీవీ రాజేష్ వాడిన ఛానల్లే వాడుకునే పరిస్థితికి వచ్చాయి. ఆ విజువల్స్ అన్నింటిని కూడా గుడ్ బై చెప్పే విజువల్స్ని ప్రతి ఛానల్ కూడా ఇదే వాడుకునే పరిస్థితిని మనం చూస్తున్నాం. అన్ని టీవీల్లో కూడా మనం రాజేష్ చేసిన ఇంటర్వ్యూ ఈరోజు వస్తూ ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఒక పార్టీనో లేదు ఒక పార్టీని ఒక వ్యక్తినో నమ్ముకున్నప్పుడు ఆ వ్యక్తిని పార్టీ కొన్ని సమస్యల దృష్టిలోనో లేకపోతే వాళ్ళకున్న ఫీడ్బ్యాక్ దృష్టిలోనో లేకపోతే ఎక్కడో ఒక దగ్గర ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య అభ్యర్థిని కాదు అని చెప్తున్నప్పుడు ఆ అభ్యర్థితో డీల్ చేసే విధానం, అదే నేను చెప్తున్నాను. ఎలా డీల్ చేయాలి, ఆ వ్యవహారాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయాలి, ఆ ప్రాపర్గా అతన్ని నచ్చి చెప్పే ప్రయత్నం చేయాలి. చివరికి అతను ఒకటే చెప్తున్నాడు, ఉదయం నుంచి నేను ముఖ్యమంత్రి గారిని కలుస్తానరా బాబు అంటుంటే నాకు ఇప్పుడు వరకు కూడా అపాయింట్మెంటు ఇవ్వలేని పరిస్థితికి వచ్చారంటే, ఇంత సీనియర్ ఎమ్మెల్యేని ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా నేను ముఖ్యమంత్రి గారిని నమ్ముకున్నాను, జగన్మోహన్ రెడ్డి కష్టకాలంలో ఉన్నాను, తర్వాత ముఖ్యమంత్రి అయినప్పుడు ఉన్నాను, నేను ఏం అడగలేదు కదా, ఒక అపాయింట్మెంట్ కూడా నాకు ఇప్పించలేని పరిస్థితిలో ఉన్నారు అంటే ఇదే వ్యాఖ్య. ఇది ఈయన ఒక్కడే కాదు, డొక్కా మాణిక్యరావు మొన్న అన్నారు, పార్థసారథి అన్నారు, సీనియర్ నేతలందరూ కూడా ఇదే చెప్తున్నారు, ముఖ్యమంత్రిని కలవాలయ్యా బాబు, మీ స్టేజ్ మీద ఉన్నా మీరందరికీ దండం పెడుతున్నా నాకు ఒకసారి ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఇప్పించండి అని చెప్పి మాట్లాడారు. ఇవన్నీ చూసితే ఎటువంటి బాధలు వస్తాయి, ఎటువంటి ఏ నాయకుడికైనా ప్రతి నాయకుడికి స్థాన బలగం. ఎస్, డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక స్టార్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తాను కష్టపడ్డాడు, తాను నిలిచాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, పాదయాత్రలు చేశాడు, ముఖ్యమంత్రి. కానీ అక్కడే ఆ ముఖ్యమంత్రి ఫోటో మీదనే వీళ్ళందరూ గెలిచారు, నేను కాదంటారు. కాకపోతే గెలిచిన తర్వాత కూడా వాళ్ళు కూడా స్థానికంగా కొంత క్యాడర్ ఉంటుంది, కొంత నాయకులు ఉంటారు, కొంత వ్యక్తులు ఉంటారు, వాళ్ళందరినీ కూడా మనం కలుపుకోవాలి. అక్కడే ఎదిగినప్పుడు ఒదిగుండాలి అనే ఒక సామెత ఉంటుంది. అటువంటి పరిస్థితులే మనం ఉండాలి. సో అటువంటి పరిస్థితుల్ని హ్యాండిల్ చేయగలగాలి. ఆ పరిస్థితులే హ్యాండిల్ లేనప్పుడే ఇటువంటి సమస్య అంతా కూడా వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. సో మనం ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు కేవలం ఇది ఒకటే కాదు, మాగుంట శ్రీనివాసరెడ్డి వ్యవహారం కావచ్చు, లేదు నిన్న డొక్కా మాణిక్యరావు మాట్లాడిన వ్యవహారం కావచ్చు,
పార్థసారథి మాట్లాడిన వ్యవహారం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు కోరుకుంటుంది ఒకటే, ముఖ్యమంత్రి గారికి మాకు కల్పించే అవకాశం కల్పించండి, మేము మాట్లాడాలనుకుంటున్నాం అనేది. సో ఇటువంటి వ్యవహారాలు కొంత ఇబ్బందికరమైన అంశాలుగా మారే పరిస్థితి అయితే ఉంటాయి. ఎక్కడైనా ప్రాంతీయ పార్టీలలో ఒక మోనోపాలిటీ ఉంటుంది, అటు తెలుగుదేశంలో ఉంటుంది ఇదే పరిస్థితి, ఇటు వైసీపీలో ఉంటుంది. ఏ పార్టీలో అయినా ప్రాంతీయ పార్టీల్లో ఇటువంటి అంటే డైరిజం కొంత గట్టిగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారే, అటువంటి పరిస్థితులు పాతకాలంలాగా లేవు కాబట్టి ఇప్పుడు పరిస్థితులు మారినప్పుడు వాటిని కొంత అణుచుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అనేది సొంత పార్టీ నేతలే మాట్లాడుతున్నారు, సొంత కార్యకర్తలే మాట్లాడుతున్న పరిస్థితుల్లో. సో ఇటువంటి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని ఒక ఇదైతే కార్యకర్తల నుంచి కనపడుతోంది. సచిన్ రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడడం ఇప్పుడు వైసీపీని కాస్త కలవరపెడుతుందనే చెప్పుకోవాలి. సో ఏం చేయబోతున్నారు వైసీపీ అధినేత అలాగే ముఖ్యమంత్రి జగన్ ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొనసాగుతోంది. గుడ్ బై చెప్తున్నాను, ఒక సెల్యూట్ కొడతా ఉన్నాను. చాలా ఒక్క నిమిషం సార్, మాట్లాడండి సార్. దయచేసి ఇంకా అవసరం లేదు నాకు. ఇంకా వాళ్ళ పేరు నేను